ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. 26,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభించారు. ప్రధాని మోదీ హర్యానాలో దేశంలోని తొలి హైడ్రోజన్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రహదారులు, వైద్య, రైల్వే, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. దేశ అభివృద్ధికి ఆధునిక మౌలిక సదుపాయాలు, హరిత సాంకేతికత కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. హర్యానాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి వేగవంతమైన రహదారులు, ఆధునిక రైల్వే వ్యవస్థ, నాణ్యమైన వైద్య సేవలు ఒకే స్థాయిలో అవసరమని చెప్పారు. ఢిల్లీ, అమృత్సర్, కత్రా ఎక్స్ప్రెస్ హైవే ఉత్తర భారత అభివృద్ధికి కొత్త దిశ చూపుతుందన్నారు. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన హైడ్రోజన్ రైల్ మేక్ ఇన్ ఇండియా సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. చండీగఢ్లో PGIMERలో అత్యాధునిక మదర్ అండ్ చైల్డ్ సెంటర్, న్యూరో సైన్సెస్ సెంటర్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెంచితేనే సామాన్యుడికి మెరుగైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. వైద్య మౌలిక వసతులతో పాటు విద్యా సంస్థలు, రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తికి చేరేలా పనిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పంజాబ్లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లకు దేశానికి అంకితం చేశారు. రైల్వే ఆధునీకరణ దేశ ఆర్థిక పురోగతికి కీలకమని పేర్కొన్నారు. 75 భారత్ స్టేషన్లను ప్రారంభించారు. మంగళగిరి, రాయపాడుతో పాటు కంబం రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. మోదీ కొత్త రైలు మార్గాలు, జాతీయ రహదారి ప్రాజెక్టులు, ఎక్స్ప్రెస్ వేలను ప్రారంభిస్తూ మెరుగైన అనుసంధానం వల్ల వాణిజ్యం, పర్యాటకం, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని చెప్పారు. విరాసత్ భీ వికాస్ భీ స్ఫూర్తితో వారసత్వాన్ని కాపాడుతూ అభివృద్ధి వేగవంతం చేస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.